నమస్కారం. ఖమ్మం సూర్యాపేట DCEB అంతర్జాల బోధనా కార్యక్రమానికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 5-6 నెలల నుంచి నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగించుటకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి జిల్లా ఉన్నతాధికారులకు మరియు కార్యవర్గ బృందములకు హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులకు వాగ్దేవి సిద్ధి కలగాలని ఆశిస్తూ నేను పి. భాస్కర్రావు, ZPSS గొల్లపూడి తెలుగు భాషా బోధకునిగా పనిచేస్తున్నాను. విద్యార్థులారా, ఈరోజు మనం స్వతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి గారి ఆత్మకథ నుండి గ్రహించినటువంటి ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశం చెప్పుకోబోతున్నాం. మీ యొక్క పాఠ్యపుస్తకంలోని 83వ పేజీని పరిశీలించగలరని తెలియజేస్తున్నాను. గాంధీజీ చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితురాలై స్వతంత్ర పోరాటంలో పాల్గొని తర్వాత సమాజ సేవ చేస్తూ అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆదర్శ మహిళామూర్తి సంగం లక్ష్మీబాయి గారు. ఆమె ఆత్మకథ నుండి ఈ పాఠ్యాంశం గ్రహించడం జరిగింది. అయితే అందరికీ ప్రేరణిచ్చే పాఠ్యాంశం మనం చెప్పుకోవచ్చు. ఆమె యొక్క చిన్నతనం నుండి ఒక స్థాయికి ఎదిగే వరకు ఏ విధంగా కష్టాలను అధిగమించి జీవితంలో విజయం సాధించారు ఈ పాఠ్యభాగం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ పాఠ్యాంశం చెప్పుకోబోయే ముందు ఆ రోజు ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమరయోధులు ఏ విధంగా పాల్గొన్నారో ఒక వీడియో క్లిప్పింగ్ ద్వారా చూద్దాం. విద్యార్థులారా గమనించండి. పెద్ద చరిత్ర లాంటిది. పరదేశీయులు తమపై సాగిస్తున్న అజమాయిషీని భరించలేని భారతీయులు ఒక్కొక్కరు ఏకమై మహాప్రళయంగా మారి క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమివేసిన వైనం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా మారింది. అంత గొప్ప చరిత్ర కలిగిన భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఓసారి నిశితంగా పరిశీలిస్తే ఎందరో త్యాగధనుల అధ్యాయాలు మనకు గోచరమవుతాయి. దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా, దాని ముందు స్వలాభం, కుటుంబ బంధాలు లాంటి అంశాలను తృణప్రాయంగా భావించిన ఎందరో వీరుల చరిత్ర భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర. ఆ పుస్తకంలో పేజీలై మనల్ని పలకరిస్తాయి. భారతదేశాన్ని తమ కబంధ హస్తాల్లో బంధించిన తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరు నుంచి సాయుధ సంగ్రామానికి సైన్యం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ వరకు స్వాతంత్ర్యం కోసం ప్రాణార్పణ చేసిన వారే. కానీ విద్యార్థులారా గమనించారుగా, స్వాతంత్ర పోరాటం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి కెరటాలు ఎందరో మన భారతదేశంలో అనేక మంది తన యొక్క ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలామంది మనకి ఉన్నారు. అట్లాంటి భారతదేశంలో పుట్టినందుకు మనం ధన్యులని తెలియజేసుకుంటూ, చదవండి, ఆలోచించి చెప్పండి అంశాన్ని ఒకసారి పరిశీలించండి. గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడైనాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలోనే ఉన్నది, కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. భారత జాతి ప్రజల మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించటం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవటం చాలా గొప్ప సంగతిని వారు అనుకున్నారు. కానీ గాంధీజీ అహింస మార్గంలో ముందుకు సాగుతున్నారు. గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడైనాడు. ఎందుకంటే గాంధీజీ ప్రతిపాదించినటువంటి అహింస మార్గం పలువురిని ఆకర్షించడం వల్ల అందరూ కూడా ఇతన్ని అనుసరించారు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలో ఉన్నది, కానీ ప్రజల మనసులో మాత్రం గాంధీజీని ఆరాధిస్తున్నారు.
అంటే ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా పరిపాలించడం వల్ల ప్రజల్లో వీరి పట్ల ద్వేషభావం కలిగి ఉన్నది. కానీ మనసులో మాత్రం మన ఉద్యమాలను నిర్వహిస్తున్నటువంటి నాయకులను ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. ఈ సామ్రాజ్యవాదంతో వివిధ దేశాలను ఆక్రమించుకున్నటువంటి ఈ వలసవాదులు భారతీయత సంస్కృతి సాంప్రదాయాలు అర్థం కాక, భారత సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం తెలియక భారతీయులు అజ్ఞానులని, మూఢులని వారు భావించేవాళ్ళు. భారత జాతి ప్రజల మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచానికే తలమానికంగా విజ్ఞానం నేర్పినటువంటి భారతీయుల యొక్క మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించటం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవటం చాలా గొప్ప సంగతి అని అనుకున్నారు. అంటే ఏ విధంగా అయినా కానీ ప్రపంచాన్ని పాలించటం, అందుకోసం ఎటువంటి విద్రోహాలకైనా కానీ పూనుకోవటం, అదే గొప్ప సంగతిగా వాళ్ళు భావించారు. కానీ గాంధీజీ వారి యొక్క ఆగడాలను అరికట్టడానికి అహింసా మార్గం అనే ఆయుధాన్ని ఎంచుకొని పోరాటం కొనసాగించారు. సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్ర ప్రారంభమైంది. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులు ఉన్నారు. ఉప్పు మీద పన్ను తొలగిస్తే కానీ మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ. దండి యాత్ర 24 రోజులు సాగింది. దారి పొడవునా నేల ఈనినట్లు గాంధీ అభిమానులు తండోపతండాలై స్వాగత సుమాలను వెదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. సముద్ర తీరాల్లో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్లా ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్రోద్యమాన్ని వాహినిలా నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించారు. గాంధీజీ ఉప్పు పైన విధించినటువంటి పన్నును తొలగించాలని సబర్మతి ఆశ్రమం నుండి దండియాత్ర ప్రారంభించారు. గాంధీజీకి తోడుగా 79 మంది త్యాగధనులైన దేశభక్తులు గాంధీ గారిని అనుసరించారు. ఆ ఉప్పు పైన పన్ను తొలగిస్తేనే మరలా సబర్మతి ఆశ్రమంలో అడుగు పెడతానని గాంధీజీ గారు ప్రతినబూనారు. ఆ దండియాత్ర 24 రోజులు సాగింది. ఈ విధంగా దారి పొడవునా ప్రజలు గాంధీకి జేజేలు పలుకుతూ నేల ఈనినట్లుగా, అంటే భూమిపైన ప్రజలు అప్పటికప్పుడే పుట్టుకొచ్చారా అని భ్రాంతి కలిగినట్టుగా జనం తండోపతండాలుగా గుంపులుగా స్వాగత సుమాలను వెదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. సముద్ర తీరాల్లో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. సముద్ర తీరాల్లో ప్రజలు ఎక్కువగా ఉప్పును తయారు చేస్తారు కాబట్టి వారు ఈ యొక్క ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇట్లా గాంధీజీ అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ప్రజలందరినీ ఏకం చేసి స్వతంత్రోద్యమాన్ని వాహినిలా నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించడంలో విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులారా, ఈ యొక్క చదవండి, ఆలోచించి చెప్పండి పేర మీకు ఏ మేరకు అవగతమైందో కొన్ని ప్రశ్నల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజలు గాంధీజీని ఎందుకు ఆరాధించారు? గాంధీజీని ప్రజలు ఎందుకు ఆరాధించారు? గాంధీజీ అన్ని వర్గాల వారికి మార్గదర్శకుడైనాడు కాబట్టి ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం అందరినీ ఆకర్షించింది. అందుకే గాంధీజీని ప్రజలు ఆరాధించారని మనం చెప్పుకోవచ్చు. రెండవ ప్రశ్న గమనించండి. నాయకులు గాంధీని ఎందుకు అనుసరించారు? నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు? గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి ఉప్పు సత్యాగ్రహానికి దండి యాత్ర ప్రారంభించారు. గాంధీజీ తన యొక్క ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపించుటకు ప్రజలందరినీ ఒకే తాటిపైన నడిపించి అతను ఒకే తాటిపైన సైన్యుల నడిపించటంలో విజయం సాధించారు. అందువల్ల
గాంధీజీని నాయకులంతా కూడా అనుసరించారని మనం చెప్పుకోవచ్చు. మూడో ప్రశ్న చూడండి. గాంధీజీ అహింసా మార్గాన్ని ఎందుకు అనుసరించారు? ఆలోచించండి ఒకసారి. అహింసా మార్గాన్ని ఎందుకు అనుసరించారు గాంధీజీ? మరి బ్రిటిష్ వారి వద్ద అంతులేని యుద్ధ సామాగ్రి ఉన్నది. అప్పటికే వారి వద్ద తుపాకులు, పిరంగులు విరివిగా ఉన్నాయి. మరి హింస వల్ల సహజంగా ప్రతిహింస పుడుతూ ఉంటుంటుంది. ఇట్లా హింసా మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించడం కష్టమైపోతూ ఉంటుంది. హింసా పద్ధతిలో వెడితే ఎందరో దేశభక్తుల ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. శాంతియుతంగా ఉద్యమాన్ని ఎక్కువ కాలం నడపవచ్చు. బ్రిటిష్ వారిని ఆ విధంగా లొంగదీయొచ్చు, వారి సానుభూతి సంపాదించవచ్చు. అందుకే గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించారు. అహింసా మార్గం ద్వారా పెద్దగా అసలు ప్రాణ నష్టం అనేది జరగదు. హింసా మార్గంలో జరిగినటువంటి అపారమైనటువంటి ప్రాణ నష్టం చూసి గాంధీజీలో మార్పు వచ్చి ఈ అహింసా పద్ధతిని అవలంబించారని చెప్పుకోవచ్చు. తర్వాత పాఠం ఉద్దేశం గమనించండి. నేనొక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల, పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో, నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. అంటే నేనొక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు, చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అంటూ నేను, నా కుటుంబము, నాది అన్న స్వార్థంతో సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ ధోరణి రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతూ ఉన్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైనది. మరి ఈ సమాజ అభివృద్ధిని కోరుకునే సౌహృదయత ఎలా పెంపొందించుకోవాలి? మరి ఇట్లాంటి స్వార్థపరుల కోసమైనా వాళ్ళ యొక్క జీవితాలను తృణప్రాయంగా వాళ్ళ యొక్క కుటుంబీకులను ఒంటరి వాళ్ళని చేసి ఆత్మార్పణం చేసుకున్నటువంటి సమరయోధులు ఇట్లాంటి స్వార్థపరుల కోసమా? త్యాగాల, పోరాటాలు ఫలితంగా లభించిన స్వతంత్రం లక్ష్యం నిజంగా ఇలాంటి స్వార్థపరుల వల్ల నెరవేరుతుందా? సామాజిక బాధ్యతతో, నైతికతతో మనమందరం జీవించినప్పుడే కదా ఈ స్వాతంత్రానికి నిజమైన సార్థకత. అప్పుడే కదా ఆ స్వాతంత్ర ఫలాలు అందరూ సమంగా పంచుకునేది. ఆ స్వేచ్ఛ ఫలాలు అందరూ సమానంగా పంచుకుంటకే కదా వారి యొక్క కుటుంబాలని, పిల్లలని అందరిని, తల్లిదండ్రులని వదిలేసి ప్రాణం త్యాగం చేసినది సమరవీరులు. మరి ఆ సమరవీరులు చేసినటువంటి త్యాగానికి ఈ విధంగా లక్ష్యం నెరవేరకపోతే అర్థం అనేది ఉంటుందా? ఒక్కసారి విద్యార్థులారా మనం ఆలోచించాలి. ఇలాంటి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి స్వార్థం నాటి సమరయోధుల్లో ఉన్నట్లయితే మనకు స్వాతంత్రం సిద్ధించేదా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడుపడబోయ్ అంటే ఎప్పుడు తను, నేను, నా కుటుంబం కాకుండా సమాజంలో ఎవరికైతే సహాయ సహకారాలు అవసరమో అటువంటి వారికి చేయూతనిస్తూ సమాజ అభివృద్ధి కోసం తోడ్పడినప్పుడే ఆ యొక్క వారు సమరయోధులు కలగన్నటువంటి ఆ స్వతంత్రం లభించినట్లు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు.
ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగం లక్ష్మీబాయి గారు రాసినటువంటి నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథలు అనేది. ఆత్మకథలు అంటే ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తులు జీవితంలో సంభవించినటువంటి వివిధ విఘ్నాలను అధిగమిస్తూ ఒక స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తులను మనం చాలామంది చూస్తూ ఉంటాము. అలాంటి వ్యక్తులు తను ఏ విధంగా జీవితంలో విజయం సాధించారో ఆత్మకథ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అలాంటి వారు మనం చాలామందిని గమనించవచ్చు. కందుకూరి వీరేశలింగం గారు, ఇంకా కవులు, సామాజికవేత్తలు, రాజకీయవేత్తలు మొదలగు వారు ఆత్మకథలు రాసుకుంటూనే ఉంటుంటారు. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. తన యొక్క జీవితంలో జరిగినటువంటి స్వ అనుభవాలను రాసుకుంటారు, అది ఆత్మకథ అవుతుంది. దీనిని స్వీయ చరిత్ర, తనకు తాను రాసుకుంటారు కాబట్టి స్వీయ చరిత్ర అని అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు అంటే రచయిత అనుభవాలతో పాటు ఆయా కాలంలో ఉండేటువంటి విశేషాలు కూడా మనకు అవగతం అవుతాయి. ఆనాటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఆ పరిస్థితులు వారి రచనల్లో ఆయా కాలాల పరిస్థితులను కూడా చూపించడం వల్ల మనకి అవి చదవడం వల్ల అవగతం అవుతాయి. చదివిన వారికి ప్రేరణ కలిగిస్తాయి. అంటే ఆ కథల ద్వారా స్ఫూర్తి పొంది జీవితంలో వారిలాగా ప్రయాణించడానికి మనకు కూడా మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం మనకి పాఠ్యభాగం ఉత్తమ పురుష కథలో సాగుతుంది. ఉత్తమ పురుష అంటే తనకు తాను చెప్పుకునే విషయం. ఇది ఆత్మకథ కాబట్టి రచయిత్రి తను జీవితంలో జరిగిన సంఘటనలు కాబట్టి తను నేను అని చెప్పుకుంటుంది కాబట్టి ఉత్తమ పురుష కథలో సాగుతుంది. ప్రస్తుతం ఈ పాఠ్యభాగం జ్ఞాపకాలు, అనుభవాలు, నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథలు అనేది ఈ పాఠ్యభాగం. తర్వాత రచయిత్రి పరిచయం ఒకసారి గమనించండి. స్వాతంత్ర సమర యోధురాలుగా, సంఘ సేవా పరాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంగం లక్ష్మీబాయి. ఈమె మేడ్చల్ జిల్లాలోనే ఘట్కేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. స్వతంత్ర సమర యోధురాలుగా స్వతంత్ర సమరంలో అనేక ఉద్యమాల్లో పాల్గొని సంఘ సేవా పరాయణత్వం కలిగి సమాజంలో రుగ్మతలను నిర్మూలించుటకు విశేష కృషి చేసినటువంటి త్యాగమయ్యి సంగం లక్ష్మీబాయి గారని మనం చెప్పుకోవచ్చు. ఈమె గారు మేడ్చల్ జిల్లాలోనే ఘట్కేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. అప్పుడు ఈ ఘట్కేశ్వరం హైదరాబాదులో ఉన్నది, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తెలంగాణ మహిళగా 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందింది. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉప మంత్రిగా పనిచేసింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 సంవత్సరం వరకు అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా దేశోన్నతికి శ్రమించింది. అంటే దినదిన ప్రవర్ధమానం చెందినట్టుగా అంచెలంచెలుగా తన జీవితంలో ఏ విధంగా సంగం లక్ష్మీబాయి గారు ఎదిగారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెన్గా, అదే పాఠశాలలో తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ గారి పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అనేక ఉద్యమాలకి గాంధీజీ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ జైలుకి వెళ్ళినటువంటి తెలంగాణ మహిళల్లో ప్రప్రథమ మహిళలుగా పేరుగాంచి
51 సంవత్సరంలో వినోబా భావే గారు చేసిన భూదాన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇట్లా అనేకమైనటువంటి కార్యకలాపాలు నెరవేరుస్తూ అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో విద్యాశాఖ ఉప మంత్రిగా ఉన్నత పదవులు కూడా అలంకరించారు. అట్లా 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై ఈ విధంగా లోక్సభ సభ్యురాలుగా 15 సంవత్సరాలు ఆమె కొనసాగారు. ఈ విధంగా అనేక రంగాలలో ఆమె దేశం యొక్క అభ్యున్నతికి విశేష కృషి చేశారు సంగం లక్ష్మీబాయి గారు. ప్రవేశిక చిన్నతనంలో తల్లిని వివాహమైన కొంతకాలానికి భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశపడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలకు ఓర్చి చదువుకున్నది. స్వతంత్రోద్యమంలో పాల్గొనటం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగం లక్ష్మీబాయి. తన జీవిత విశేషాలు, తాను చూసిన స్వతంత్రోద్యమాన్ని కండ్లకు కట్టినట్లు మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వతంత్రోద్యమ సంఘటనలు కొన్ని మనం ఈ పాఠ్యాంశం చదివి తెలుసుకుందాం. ఈమె చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఆ కష్టాన్ని ఏ విధంగా అధిగమించిందో మనం తెలుసుకుందాం. చిన్ననాటి అసలు పేరు, తల్లి ముద్దుగా పెట్టుకున్న పేరు సత్యవతి. మరి చిన్నతనంలోనే ఆ రోజు బాల్య వివాహాలు విరివిగా ఉండేవి. అలాగే అందరితో పాటు బాల్య వయసులోనే, చిన్న వయసులోనే లక్ష్మీబాయి గారికి వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది కాలానికే భర్త మరణించారు. మరి ఆ కాలంలో వితంతు వివాహాలు అంతగా లేవు, అసలు కొన్ని వర్గాల్లో పూర్తిగా లేవు. అందుచేత ఆమె భర్త చనిపోయిన తర్వాత పూర్తిగా ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. అప్పుడు ఆమె చదువుకోవటానికి ప్రయత్నం చేస్తే తండ్రి ఒప్పుకున్నటువంటి వాడు కాడు. తండ్రి పాత తరానికి సంబంధించినటువంటి సనాతన ధర్మాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మార్పు అంటే ఇష్టపడిన వాడు ఆయన తండ్రి గారు. మరి ఈ వయసులో చదివేంటి, విధి వక్రించినప్పుడు చేసేది ఏమీ లేదని, భర్త చనిపోయిన వారందరూ ఇట్లా ఉండటం లేదా, అందరూ చదువుతున్నారా అని వాదించేటటువంటి తండ్రి ఈ విధంగా ఆమె యొక్క చదువు కోసం చేసే ప్రయత్నాలకి అడ్డు చెప్పేవాడు. ఆ విధంగా ఆయనకి తండ్రికి తెలియకుండా తన మేనమామ గారి సహాయంతో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు స్థాపించినటువంటి శారదా నికేతనంలో ఆమె చదువుకొని ఆమె యొక్క భావి జీవితాన్ని సుగమం చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఈమె చదువుకోవటంలో తన యొక్క మేనమామ గారి కృషి అశేషం అని చెప్పుకోవచ్చు. ఆమె మేనమామ గారికి ఉత్తరం రాస్తే మేనమామ గారు వాళ్ళ కొడుకును పంపించి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి పాఠశాలలో చేర్పిస్తారు. అంతకు ముందు రాసిన ఉత్తరం ఆమె సత్యవతి పేరు మీద ఆ పాఠశాలకు ఉత్తరం రాస్తుంది. ఆ పాఠశాల వారు డబ్బు కట్టమన్న కారణంగా తన ఇంటి పేరును సంఘంగా మార్చుకొని పెళ్లినాడు రాసులు కలవకపోవటం వల్ల పెళ్లిలో లక్ష్మీబాయిగా పెట్టిన పేరు మార్పు చేసుకొని సంఘం లక్ష్మీబాయిగా పేరు పాఠశాలలో నమోదు చేయించుకొని ఆ పాఠశాలలో ప్రవేశించినది. ఆ విధంగా పాఠశాలలో ప్రవేశించి ఎవరు చేయని ధైర్యం చేసి లక్ష్మీబాయి గారు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగారు. ఇప్పుడు మనం వారి యొక్క చరిత్రను చదువుకునే స్థాయికి ఎదిగారు. అట్లా ఎదుగుటలో లక్ష్మీబాయి గారి పట్టుదల, దీక్ష
వారి యొక్క జీవితాన్ని నుండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని, ఏ విధంగా అయితే సంగెం లక్ష్మీబాయి గారు కష్టాల కడల్ని అధిగమించారో ఆ విధంగా ప్రజలంతా, ఆ విధంగా విద్యార్థులు మీరు కూడా జీవితంలో వచ్చినటువంటి కష్టాలకు కరిగిపోకుండా కష్టాలను ఎదిరించి ముందుకు సాగాలని, ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలో మనలో మార్పు తీసుకురావాలని, ఇంకా ఇలాంటి గొప్ప వాళ్ళ మహామహులు అయినటువంటి వారి యొక్క జీవిత చరిత్రలు, ఆత్మకథలు చదివి మనం జీవితంలో ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు పాఠ్యాంశం ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదములు విద్యార్థులారా. మరుసటి కార్యక్రమంలో రేపటి పాఠ్యభాగంలో కలుసుకుందాం.